చేత మన గురువు శరత్ కుమార్ గారు మనకు ఎన్నో జన్మల బంధమో తెలియదు కానీ ఇక్కడ ఈ జన్మకు వచ్చేప్పటికి మనకు గురువుగా లభించడం మన యొక్క జన్మ సుకృతం, ఎన్నో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలంగా భావిస్తున్నాను. గురువు అంటే అర్థమేమంటే, గురువు అంటే చీకటి, హో అంటే తొలగించుటవారు. మబ్బును మాయను తొలగించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించి మన ముక్తిని మన చేత మనకే కైవల్యాన్ని తెప్పించేటవాడు మహాగురువు. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో డబ్బు తీసుకున్న వాళ్ళు గురువులే, బంధించే వాళ్ళు గురువులే, చెడు సభాసాలు నేర్పించే వాళ్ళు గురువులే దొరుకుతున్నారు. కానీ మనకు ముక్తిని కల్పించేటువంటి వాళ్ళు గురువులు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ, గురువు ఒకవేళ దొరికినా మనకు నేర్పించే వాళ్ళు లేరు. ఎంతోమంది హిమాలయాల్లోనో వాళ్ళ తపస్సులతోనో ఇంట్లో బంధువుల చుట్టాలనే వదిలేసిన వాళ్ళు మనం ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి? మనకంటూ మన కోసం టైం కేటాయించి మనలో మనాన్ని చూపించి మనకు ముక్తిని కైవల్యాన్ని చూపించేటువంటి గురువు దొరకడం మనకు అదృష్టంగా భావిస్తూ, అయితే ఈ ఒక్క అదృష్టాన్ని మాత్రం మనమే కాకుండా మనతో పాటు ఈ సనాతన ధర్మాన్ని కూడా అందరికీ తెలియజేసి అందరినీ ఉద్ధరింపజేయడానికి మనకి గురువు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ అందరికీ సదా అవకాశం కల్పించేటట్టుగా అందరూ సహకరించాలని మరీ కోరుకుంటూ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.